హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బాయ్స్ అని ఫ్రమ్ జేసన్ బాయ్స్ నామినీ సినిమాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వర్జిన్ బాయ్స్ అనే కొత్త మూవీ గురించి మాట్లాడబోతున్నాను. ఇది వచ్చరికి ఇవాళ రిలీజ్ అయింది. వర్జిన్ బాయ్స్ అనే మూవీ ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. ఇది ఒక ఏ రేటెడ్ మూవీ, అంటే అడల్ట్స్కి మాత్రమే పెద్దవాళ్ళకి మాత్రమే ఈ మూవీ. సో ఇది వచ్చరికి మెయిన్గా ఒక ముగ్గురు యంగ్స్టర్స్ యొక్క జీవితం మీద బేస్ అయిన మూవీ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ సెక్స్ మీద బేస్ అయి ఉంటుంది అండ్ రొమాన్స్ మీద. సో ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. సో దీంట్లో అసలు రొమాన్స్ అంటే ఏంది, లవ్ అంటే ఏంది, సెక్స్ అంటే ఏంది, ప్రస్తుతం యంగ్స్టర్స్ మైండ్ ఎట్టుంది, వాళ్ళు త్వరగా దేనికి అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఆపోజిట్ జెండర్ నుంచి ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ జెండర్ నుంచి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రస్తుతం యూత్ ట్రెండ్ ఎట్టు ఉంది. సో మీద కాలేజ్ స్టోరీని బేస్ చేసుకుంటూ తీశాడు సినిమా. సో సినిమా అయితే సూపర్గా ఉంది, బాగుంది సినిమా. సో నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. జస్ట్ నేను యూట్యూబ్లో చూస్తా ఒక వీడియో ఒకటి చూశాను. అండ్ దాంట్లో ఏంటంటే ప్రొడ్యూసర్ రాజా గారు అండ్ మేము ఫస్ట్ సినిమా రిలీజ్ చేస్తున్నాము, దాని పేరు వర్జిన్ బాయ్స్. టికెట్ కొనే ప్రతి ఒక్కరికి ఒక కూపన్ ఒకటి తీస్తాము. అండ్ దాంట్లో అందరు కూపన్స్ ఎవరో టికెట్ కొనుక్కుంటారు, వాళ్ళందరినీ లక్కీ డ్రా తీస్తాము. ఆ లక్కీ డ్రాలో 11 మందికి ఐఫోన్లు ఇస్తాము అన్నారు. అండ్ దీంతో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియో నేను కూడా చూశాను అది వీడియో. సో నాకు కూడా ఇంట్రెస్ట్, మనం చాలా సినిమాలు చూస్తున్నాం కదా, మన ఈ సినిమా కూడా పోతే బాగుంటుందని నేను కూడా జస్ట్ టికెట్ తీసుకొని పోయాను. అండ్ వెళ్ళమంటే టికెట్ తీసుకునేమంటే వెళ్ళి ముందు స్నాప్ షాట్ తీసి ఆ ఇచ్చిన పర్టికులర్ నెంబర్కి పంపించాను. అండ్ వెయిట్ చేస్తున్నాను. అండ్ అంటే నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, నేను ట్రైలర్ కూడా చూడలేదు. సో ఎలాగో సినిమాలు చూడడం నాకు అలవాటే కదా, జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను మూవీకి. అండ్ సినిమా డీసెంట్గా ఉంది. ప్రస్తుతం యూత్లో అసలు లవ్ అంటే ఏంది, సెక్స్ అంటే ఏంది, ఆ డిఫరెన్స్ పూర్తిగా చెప్పే సినిమా అయితే. సో చాలా బాగా వివరించారు డైరెక్టర్. అండ్ ముందుగా మనకి స్టార్టింగ్ కామెడీగా కొంచెం అడల్ట్ కంటెంట్లో పోయినా సరే చివరికి న్యాయం అయితే చేశారు సినిమాకి. సో సినిమా బాగుంది. మెయిన్గా ఏంటంటే ఈ సినిమా వచ్చిన కేవలం పెద్దవాళ్ళ కోసమే, యూత్ కోసమే, అండ్ అడల్ట్స్ కోసమే, పిల్లల కోసం కాదు ఈ సినిమా, ఓన్లీ అడల్ట్స్ కోసమే. సో మీరు ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ వెళ్ళే పని అయితే వెళ్ళండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ కామెడీ మూవీ. ఇది ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, జస్ట్ ఫర్ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి జస్ట్ చిల్ అవ్వడానికి యూత్ కోసం తీసే సినిమా ఇది. ఎవరైతే కొంచెం చిల్ అయ్యి కొంచెం మాస్ డైలాగ్స్, కొంచెం రొమాంటిక్ డైలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే ఓకే, బాగుంది. అండ్ ఈ కాంటెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేయండి, లక్ ఉంటే మీకు ఐఫోన్ ఒకటి తగలచ్చు. సో ట్రై చేయండి. వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మీ టికెట్ అయితే స్నాప్షాట్ పంపించండి. అలాగే మీ నేము అండ్ మీ ఊరు కూడా పంపించండి. మీకు లక్ బాగుంటే మీకు ఐఫోన్ తగలచ్చు. సో విష్ ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ నామినీ సినిమా సోర్స్. మూవీ ఈజ్ ఎ డీసెంట్ మూవీ. సో మూవీలో మ్యాటర్ అయితే ఉంది. సో ఎంతవరకు కనెక్ట్ అయిద్దో లేదో చూడాలి జనాలకి. దిస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ నామినీ సినిమా సోర్స్.